తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వరుసగా బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డిలపై ఫోకస్ చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు తాజాగా పల్లా అక్రమాలపై స్పెషల్ ఫోకస్ చేయనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో ఉద్రిక్తత నెలకొంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజ్ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువు కబ్జా చేశారంటూ నిరసన తెలిపారు. అయితే స్థానికులపై పల్లా అనుచరులు దౌర్జన్యం చేశారు, దాడికి యత్నం చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కాలేజీ ముందు ఎలా ధర్నా చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు. స్థానికులకు పల్లా అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనూహ్య షాక్ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన మేడ్చల్ జిల్లా వెంకటాపూర్లోని నీలిమా మెడికల్ కాలేజ్ ఎదుట పలువురు స్థానికులు సోమవారం ఆందోళనకు చేపట్టారు. తమ భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేశారని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని హైడ్రా అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే బడా నేతల అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా ఇప్పుడు పల్లాని దెబ్బకొట్టనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కాగా వెంకటాపూర్ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 796లోని నీలిమ ఆసుపత్రి సమీపంలో 4 ఎకరాల తమ పట్టాభూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి కబ్జా చేశాడని స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను శాంతింపజేశారు. మా పట్టాభూమి మాకు చెందే వరకు పోరాటం చేస్తామన్నారు. కాగా ఇప్పటికే అనురాగ్, నీలిమ ఇన్స్టిట్యూట్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలుగా నిర్మించారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. దీంతో ఏ సమయంలో హైడ్రా అధికారులు అటాక్ చేస్తారో తెలియక పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఇక పల్లా నీలిమ మెడికల్ కాలేజ్ అక్రమ కట్టడమే అయితే హైడ్రా కూల్చివేయడం ఖాయమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు అందడంతో చట్ట ప్రకారం ముందుకెళ్లాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.